కోటలోని ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. బోనాలను తయారు చేసేందుకు కోటలోనే స్థలాన్ని కేటాయించారు. దీంతో అమ్మవారికి సమర్పించే బోనాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. మాసం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడబిడ్డలందరూ పుట్టింటికి వస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా బోనాల జాతరను జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేక ఆకర్షణగా మనకు బోనం కుండలు నిలుస్తూ ఉంటాయి. బోనం తయారు చేస్తున్నటువంటి మహిళలు మనతో పాటు ఉన్నారు. బోనం తయారీ గురించి, ఆ విశిష్టతను గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? హలో అండి, ముందుగా అందరికీ శనార్థి, చిన్నలకు పెద్దలకు అందరికీ శనార్థి. నేను 35 ఇయర్స్ నుంచి వస్తున్నాను. లాస్ట్ వీక్ కూడా బోనం చేశాను, తొలి వారం. ఈ ఇయర్ ఈ వీక్ మా అక్క చేస్తున్నది. బోనం చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సో మనకి బోనం తయారీ అంటే ఫస్ట్ ఒక కుండ ఉండి, దాని మీద ఒక బుడ్డి ఉండి, ఆ తర్వాత మనకి దీపపు ముంత, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఒక్కసారి దాని గురించి చెప్పరా? అంటే మనకి ఆ పెద్ద కుండలో ఏముంటుంది, ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఆ చిన్న కుండలో ఏముంటుంది, ఏంటి అనేది ఒక్కసారి బోనం ప్రత్యేకత గురించి. కింద అయితే అమ్మవారికి నైవేద్యం పచ్చన్నం, కొయ్యగూర అన్నం, బెల్లం అన్నం తీసుకెళ్తాం. పైన అయితే అమ్మవారికి శాఖ తీసుకెళ్తాం కదా, పచ్చి పులుసు, చింతపండు అది వేసి తీసుకొని వెళ్తాం. బెల్లము, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి తీసుకెళ్తాం. ఓకే, సో మనకు ఒక బోనం తయారవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఎంతో అందంగా కూడా బోనం కుండ అంతా కూడా అలంకరిస్తూ ఉంటారు కదా, సో ఎంత సమయం పడుతుంది? 20 to 30 మినిట్స్ వరకు పడుతుందండి మాకైతే. ఓకే, సో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వస్తుంది అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అక్క చెల్లెళ్ళందరూ కలవడము, అమ్మ నాన్నల దగ్గరికి రావడము, ఆ చిన్నప్పటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఇదంతా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా చాలా ఎప్పుడు బోనాలు వస్తాయి, ఎప్పుడు బతుకమ్మ వస్తుంది అని ఎదురు చూస్తాం కదా మనం. అక్క చెల్లెళ్ళం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే, సో అక్క మీకు ఎట్లా అనిపిస్తోంది? మీరు కూడా బోనం కుండలు తయారు చేస్తున్నారు. సో ఆషాఢ మాసం వస్తుంది అని అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఆషాఢం అంటేనే మాకు సంతోషం. ఎప్పుడు పండగ వస్తుంది అన్నట్టు ఎదురు చూస్తుంటాము. మా డాడీ బోనాల్లో ఎవ్రీ ఇయర్ 35 ఇయర్స్ నుంచి మేము బోనం చేస్తాం. థర్స్డే కూడా వచ్చాము. మేము చాలా ఎంజాయ్మెంట్గా వెళ్తాం పైనకి. అయితే ఆడుకుంటా పాడుకుంటా డాడీ బోనం తీస్తే ఎప్పుడు బోనాల పండుగ వస్తుందని మాకు అట్లా సంతోషం బాగా అనిపిస్తుంటది. సో చిన్నప్పటి సంధి చూసుకుంటే ఎట్లా మారుతా వస్తుంది అక్క? అంటే మన గోల్కొండలో ఏర్పాట్లు కానీ, ఆ వచ్చే భక్తుల రద్దీ కానీ, ఇదంతా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఆ మార్పు అనేది ఎట్లా ఉంది? ఇప్పుడైతే 2 ఇయర్స్ నుంచి క్రౌడ్ అయితే బాగుంది. అప్పుడైతే తక్కువ ఉంటుండే, ఇప్పుడు చాలా క్రౌడ్ ఉందమ్మా. ఓకే, సో ఈ బోనం తీసుకొని కోట మీది వరకు వెళ్తా ఉంటారు కదా, లైక్ అన్ని మెట్లు ఎక్కేసి వెళ్తా ఉంటారు. మంచిగా డప్పు చప్పులతోటి, పోతురాజు విన్యాసాలతోటి పోతా ఉంటారు. అసలు ఆ హడావిడి, ఆ సంబరం అదంతా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంత మందితోటి ఊరేగింపుగా పైకి వెళ్తుండడం? ఆ డప్పు సప్పులతోటి అమ్మవారు ఇంకా మమ్మల్ని ఆమె శక్తితోటే మమ్మల్ని పైకి తీసుకెళ్తుంటాం అంతే. ఇంకా మాకు వెళ్ళేటప్పుడు ఏం అనిపించదు, ఆమె శక్తితోనే పైకి వెళ్ళిపోతుంటాం. వచ్చేటప్పుడు ఇక కొంచెం రిలాక్స్ అయ్యుకుంటూ వచ్చేస్తుంటాం. ఇంకా సో చూడొచ్చు, నిజంగా కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతో, అదేవిధంగా బోనం తయారు చేస్తున్నటువంటి మహిళలతో ఎంతో సందడిగా కిటకిటలాడుతూ మనకి కనిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనం సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. ఇక కోటలోకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. బోనం తయారు చేయడానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడము, ఇక్కడ మంచినీటి సౌకర్యము, అదేవిధంగా అన్ని విధాల సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. దీంతో మహిళలు ఇక్కడికే వచ్చి అమ్మవారికి బోనం తయారు చేసుకొని ఇక్కడి నుంచి ఊరేగింపుగా కోట మీదకి వెళ్లి కోటపైన కొలువుదీరినటువంటి జగదాంబిక అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.